అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. ఏంటా అనుకుంటున్నారా? పూజ గది క్లీనింగ్. మీకు ఆల్రెడీ తంబెల్ చూడంగానే అర్థమైనాలే. ఒక మామూలుగా తీస్తున్నా, అంటే ఫుల్ వీడియో ఏం కాదు, కొంచెం 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 తీసిన. ఇదేంటంటే శివరాత్రి కన్నా ముందు రోజండి క్లీనింగు. అంటే నెలసరి తర్వాత కూడా క్లీనింగ్ చేసుకుంటాం. మంత్లీ 1 టైం అయినా ఖచ్చితంగా క్లీనింగ్ చేయాలి కదా. అందుకే ఇంకా నేను టైం లేక వీడియో తీయలే, ఇప్పుడు తీస్తున్నాను. చూడండి మా పూజ రూమ్ ఎలా ఉంది, మా దేవుళ్ళు ఎలా ఉన్నారో అలా. ఇది ముత్యాల దండ. ఇది ఇంకా కాయిన్స్తో అమ్మవారికి ఎప్పుడు డిజైన్ అలా చేస్తాను. ఇదైతే చిట్టి గాజుల దండ అండి, నాకు చాలా ఇష్టం. ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకొని మరి అల్లి అమ్మవారికి పెట్టిన నేను. ఇంక ఇవన్నీ తీసి ఒక బేషన్లో వేసుకున్నాను అన్నీ. పూజ రూమ్ అయితే ఇది. ఒక నిండు బిందె నీళ్ళు తీసుకొని, వాటర్ తీసుకొని, దాంట్లో లైట్గా ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకొని ఇవన్నీ క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి ఇంకా మనం ఏం చేయలేం కదా, పసుపు వాటర్తో క్లీనింగ్ చేసుకొని ఎప్పుడు పెట్టుకోవాల్సిందే. ఇంకా అదే కాయిన్స్ అయితేనేమో పితాంబరం దాంట్లతో అన్నీ చేసుకుంటాం కదా. గవ్వలు, ఈ కాయిన్స్ అన్నీ అందులోనే వేసి క్లీన్ చేసుకొని ఒక మళ్ళీ ఒట్టి క్లాత్ తీసుకొని అంతా ఒక చుక్క వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇక్కడైతే ఇంక ఇది వినాయకుని దేవుని పటం. ఇదైతే నాకు చాలా ఇష్టము. ఈ వెనకాల మొత్తం వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా ఎట్లనో అవుతుందని మొత్తం టేప్ వేసేసిన. మీరు కూడా అలా వేసుకోండి. ఇంకా అమ్మవారికి అయితే బొట్లు పెట్టేసిన, అయిపోయింది. అంటే ఫుల్ మొత్తం వీడియో తీయలేకపోయినా కొంచెం కొంచెం షార్ట్లో తీసిన. ఇంక ఇదైతే కాయిన్స్ దండ అమ్మవారికి వేసేది. ఇది ఇంకా నేనైతే ఇలా చేసుకున్నా. చాలా వరకు నేను యూట్యూబ్లో చూసే చేసినాను. ఎలా ఉంది కాయిన్స్ దండ చెప్పండి. నేనైతే ఇంకా నారికేళ్ళ దీపం పెట్టాలనుకున్నా. అంటే ఎప్పటి నుంచో అనుకున్నా, కుదరలేదు. ఎప్పుడు పెడుతున్నా. దీని ఐశ్వర్య దీపం, కొబ్బరికాయ దీపం అని కూడా అంటారు. ఇది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను. ఇంకేముంది అలా, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారి దగ్గర చూడండి, పసుపు, అక్షంతలు, గవ్వలు, ఖచ్చితంగా పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర ఉండాలి కదా. కాయిన్స్, ఇగో దండ, ఇలా ఎంత ముద్దుగా ఉన్నారు కదా అమ్మవారు. చూస్తేనే అంత అనిపిస్తుంది. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. చూడండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ శివరాత్రి నుంచన్నా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పటి నుంచన్నా అందరికీ పోయి కొంచెం మంచిగా ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మరి బాయ్.